నేను రోడ్డు మీదకి ఎక్కుతాను, అభిషేక్ బెనర్జీని చంపబోయారు, అభిషేక్ బెనర్జీకి శరీరం అంతా గాయాలైపోయినాయి, ఆ గాయాలతో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమీ లేదని ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా పంపించేస్తున్నారు, ఇలాంటి అరాచకాలకు వ్యతిరేకంగా నేను రోడ్డు మీద ఆందోళనకు దిగుతాను, చేతనైతే అరెస్ట్ చేసుకోండి నన్ను. ఇది మమతా బెనర్జీ భావోద్వేగాన్ని సృష్టించే ప్రయత్నం. నిన్నటిదాకా కనబడ్డ ప్రతి నాయకుడిని కొట్టించింది. బీజేపీలో తన్నులు తినని నాయకుడు లేడు. రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి గవర్నర్ దాకా అందరినీ దన్నిచ్చింది. అట్లాగే ఈడీని దన్నిచ్చింది, సిబిఐని దన్నిచ్చింది, అందరి మీదన దాడులు చేయించిన ఆవిడ ఇప్పుడు ఈవిడ దాడుల గురించి చెప్తుంది. అది కూడా ముందే హెల్మెట్ పెట్టుకుని టీఎంసీ కార్యకర్తలే కొట్టింది టీఎంసీ నాయకుడు అంటే అక్కడ ఒక పెద్ద నాటకం అర్థమైపోతుంది. ఇంకోటి కోడిగుడ్డు వచ్చి ముఖం మీద పడితే ఒంటి లోపల శరీర గాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? పబ్లిక్ అందరూ చూసారు, వీడియో అంతా ప్రత్యక్షంగా కనబడుతుంది. కాబట్టి ఆవిడ డ్రామా. అందుకని హాస్పిటల్ వాళ్ళు అక్కడ అదేమంటే అపోలోకి మొన్ననే నేను డబ్బులు ఇచ్చాను, భారీ ఎత్తున ఫండింగ్ అని చెప్తుంది. అంటే అపోలోకి డబ్బులు ఇచ్చారు కాబట్టి నీకోసం తప్పుడు నివేదికలు ఇవ్వాలా? హైదరాబాద్ తీసుకొస్తే తప్పుడు నివేదికలు ఇస్తారా? మధ్యన ఇచ్చారు, ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఏది ఊపిరి తీసుకోవడానికి కూడా ఓపిక లేదు, పక్కన అంబులెన్స్ లేకపోతే నడవలేనటువంటి పరిస్థితి ఉందని నివేదికలు ఇచ్చిన డాక్టర్లు ఉన్నారు. అలాంటి నీచమైనటువంటి ఆసుపత్రులు ఉన్నాయి హైదరాబాద్లో కొన్ని, కాబట్టి అక్కడికి పంపించుకోవచ్చు, అక్కడ చేసుకోవడం బెటర్. అట్లా కాకుండా రోడ్డు ఎక్కి నిరసనలు అన్నటువంటి అంటే ఇక కన్ఫ్రంటేషన్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సొంత ఎమ్మెల్యేలు అవతలకి వెళ్ళిపోతున్నారు, చీలిపోతున్నారు, ఈవిడ పిలిస్తే రావట్లేదు, యాజిటేషన్స్ పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇక తన ఉనికి కోసం అన్నా సరే మళ్ళీ ఒక డ్రామాటిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తే అప్పుడు యాక్టివ్గా ఉన్నదన్నటువంటి ఫీలింగ్తో ఉంటారన్నటువంటి ఉద్దేశంతో గేమ్ నడపడం ప్రారంభించింది.